హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. హ్యాపీ ఫ్రైడే అందరికీ. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ అన్నమాట షూట్ చేశాను. సో, నాకు ఎవ్రీ ఫ్రైడే చాలా బిజీగా ఉంటది. ఫ్రైడే మార్నింగ్ అయితే ఇంకా చాలా చాలా బిజీగా ఉంటది. సో, ఒక మార్నింగ్ ఫ్రైడే నేను ఎలా నా అన్ని పనులు నేను చక్కబెట్టుకుంటానో మీ అందరితో షేర్ చేసుకోవాలనేసి ఇలా వ్లాగ్ లాగా చేశానన్నమాట. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ మార్నింగ్ అయితే నా డే కాఫీతో స్టార్ట్ అవుతుందండి. నాకు బాబు లేచిన తర్వాత అయితే స్నానం చేయడానికి టైం పడుతుంది. అందుకనేసి వాళ్ళు ఎవరు లేకముందే ఈరోజైతే నేను 5 o'clockకి లేచేసి స్నానం చేసేసాను. నేను స్నానం చేసి ఇంకా కాఫీకి పాలు పెడుతున్నానో లేదో అప్పుడే మా బాబు లేచేసాడు ఆకలేసేసి. సో, ఇంక నేను తనకైతే పాలు పెట్టేసి తనకి బాటిల్ ఫీడింగ్ అనమాట. సో, బాటిల్ ఇచ్చేసాను. తను తాగుతూ ఉన్నాడు. బట్ స్టిల్ ఇంకా తనకి నిద్ర వస్తుంది. అందుకే నన్ను పక్కన ఉండాలని ఏడుస్తున్నాడు. ఈలోపైతే పాలు పొంగొచ్చేసాయి. నేను ఇంకా నాకు మా హస్బెండ్కి ఇద్దరికి మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగే అలవాటు అనమాట. సో, ఇద్దరికి మార్నింగ్ మార్నింగ్ కాఫీ రెడీ చేసుకొనేసి చెరొక కప్ కాఫీ తాగుతున్నాము. సో, మీలో ఎంతమందికి కాఫీ తాగే అలవాటుంది? ఐ నో దట్ కాఫీ అనేది నాట్ గుడ్ థింగ్. బట్ మేము వర్క్ చేస్తూ ఉంటాం కదా! సో, కొంచెం టెన్షన్ రిలీఫ్ కోసం అలవాటయిపోయింది. సో, దాన్ని ఇప్పుడు మధ్యలో అయితే ఆపడానికి కష్టంగా ఉంది. సో, మార్నింగ్ ఒక కాఫీ, ఈవినింగ్ ఒక కాఫీ అయితే నేను మా హస్బెండ్ తప్పకుండా తాగుతాం. లేకపోతే హెడేక్ వచ్చేస్తదనమాట ఆఫీస్ స్ట్రెస్ వల్ల. ఇంకా మా పాపకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, తనని ఇలా చదివిస్తూ నేను ఒక పక్క నా పనులు చేసుకుంటూ ఉన్నాను. సో, మార్నింగ్ ఇంకా ఫస్ట్ అయితే గడప క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను. మా బాబు ఉండట్లేదు అందుకనేసి తనకు ఫస్ట్ టీవీ పెట్టేసి కొంతసేపు రైమ్స్ అలా పెట్టేసి బాటిల్ ఇచ్చేసాను. మా పాప చదువుకుంటుంది. సో, నేను బయట వెళ్ళేసి ముందు ముగ్గు పెట్టేద్దాం అనేసి అనుకున్నాను. ఇక్కడ చూడండి బెంగుళూరు ఇంకా తెల్లారలేదు అనుకుంటున్నాను బెంగుళూరుకి. ఇంకా కొంచెం మబ్బు మబ్బుగా ఫాగీగా ఉంది. సో, ఇంతలోపు మా పిల్లలు మళ్ళీ బయటొచ్చేసి నన్ను పట్టుకున్నారు ఇద్దరు. నువ్వు కావాలి కావాలనేసి మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టేసి నా పనైతే ఇంక నేను మళ్ళీ మొదలుపెట్టేసాననమాట. సో, క్లీన్ చేసేసి ముగ్గు నేను చాక్ పీస్‌తో పెడతానండి. అది అంత బాగా కనిపించదు. తర్వాత కనిపిస్తది ఆరిపోయాక. నాకిలా అయితే పసుపు రాయడం చాలా ఇష్టం. నేను ఇంతకుముందు కూడా ఒక వ్లాగ్‌లో చెప్పాను. పసుపు పూస్తేనే గడపకి అందంగా ఉంటది కదా! ఈరోజు ఇంకా ఫ్రైడే కాబట్టి చాలా అందంగా ఉండాలనేసి నేను పసుపు, కుంకుమ పెట్టేసి రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా టిఫిన్‌కి ఏం చేద్దామని ఆలోచించాను. టిఫిన్ అయితే ఇంక ఈరోజుకి పులుంట్లు అంటారు కదండీ! దోసపిండితో వేస్తారు. అవి ప్లస్ పల్లీల చట్నీ అనమాట. సో, ఈ పల్లీల చట్నీలో ఈ పుదీనా, కొత్తిమీర ఇంకా ఇవి వెల్లుల్లి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఎవరైనా ఇప్పుడు ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో, ఇంకా పుంగనాలు పులుంట్లు అంటారు కదా! వాటి కోసం నేను ఆనియన్స్‌ని ప్యారలల్‌గా కట్ చేస్తున్నాను. సో, ఆనియన్స్‌కి కొంచెం బ్లాక్ ఫంగస్ ఉంది. బ్లాక్ ఫంగస్ ఉంటే అలానే ఎప్పుడు వాడకూడదండి. అది ఒక 2, 3 టైమ్స్ క్లీన్ చేసుకొని వాడుకోవాలి. లేకపోతే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. నేను వేరే ఆర్టికల్‌లో చదివాను. సో, ఎప్పుడు కూడా ఒక 2, 3 టైమ్స్ ఆనియన్స్ అయితే అలా బ్లాక్ ఫంగస్ ఉన్నప్పుడు క్లీన్ చేసుకొని వాడుకోవడం మంచిది. సో, ఇక్కడైతే నేను పల్లీల చట్నీకి ఆల్రెడీ పల్లీలు ఏంచేసాననమాట. ఇంకా ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఇవి రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటారా పులుంట్లు? మేమైతే ఆల్రెడీ దోసలేసేసాక ఒక 2 డేస్ అలా అయ్యాక బోర్ కొట్టేస్తది కదా! అప్పుడు ఈ పులుంట్లనేటివి వేసుకుంటామనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, దీంట్లో ఏం లేదండి. ఈ అన్నీ తాలింపు గింజలు ఏసేసుకునేసి తర్వాత మనం ఏవైతే ఆనియన్స్ కట్ చేసుకుంటామో ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే కట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో వస్తూ ఉంటే టేస్ట్ బావుంటది కాబట్టి. సో, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటాము. పచ్చిమిర్చి వేస్తే చిన్నపిల్లలు ఉన్నారు కదా! వాళ్ళకి నోట్లో తగిలితే తినరనేసి నేనైతే ఇక్కడ కారప్పొడేసి వేస్తున్నానండి. ఇలా ఈ పల్లీలు కూడా పొట్టు తీసేసి ఇలా 2గా చేసేసుకొని వేస్తే టేస్ట్ ఇంకా చాలా బావుంటది. మొత్తానికైతే ఇది రెడీ చేసేసుకొని ఇంకా దోసపిండిలో కలిపేసి నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేసేస్తున్నాను. ఒక పక్క చట్నీ అయిపోయింది. ఇంకా ఈ పులంట్లు కూడా పెనం మీద పెట్టేసేస్తున్నాను. ఇవి కాలేలోపు నేను పాపకైతే స్నానం చేయించేసి వచ్చేద్దామనేసి ఇవి వేసి పెట్టేస్తున్నానని ఇవి అవ్వడానికి ఒక 10, 15 మినిట్స్ పడుతుంది కదా! ఈ లోపైతే నేను పాపకు స్నానం చేయించడానికి వెళ్ళిపోయాను.
పాపకి 8, 10 కల్లా బస్సొచ్చేస్తదండి. మెయిన్ రోడ్‌కెళ్ళి వదలాలి. సో, ఆ లోపైతే అన్నీ చక్కబెట్టేసుకోవాలి. ఇంకా పాప చిన్నదే కాబట్టి తనకు స్నానం కానుంచి, తినిపించే కానుంచి అన్నీ చేయాలి. మామూలుగా స్కూల్ లేకుండా ఇంట్లో ఉన్నప్పుడైతే తనే తింటది. స్కూల్‌కి పోయేటప్పుడు హడావిడిలో తను సరిగ్గా తినదనేసి నేనే తినిపిస్తాననమాట. ఒకవేళ వీలుంటే నేను తినిపిస్తాను. వీలు లేనప్పుడు మా హస్బెండ్ తినిపిస్తారు. సో, చిన్నపిల్లలు కదా! వాళ్ళు సరిగ్గా తినకపోతే ఎనర్జీ ఉండదు. స్కూల్‌లో మళ్ళీ డల్ అయిపోతారు. అందుకనేసే మార్నింగ్ కంపల్సరీగా తనకి మేమే తినిపిస్తామనమాట. రోజు ఒక గ్లాస్ పాలైతే పాపని తాగమని చెప్తానండి మార్నింగ్. ఈరోజు హడావిడిలో మర్చిపోయాను. బట్ తనైతే పాలు తాగడానికి చాలా మారం చేస్తది. కానీ మంచిది కదా! అందుకే ఇస్తాను. పాపకి స్కూలు 4:00 వరకండి. సో, లంచ్ కూడా పెట్టాలి. సో, లంచ్‌కైతే నేను సేమ్ పొంగనాలు ప్లస్ పల్లీల చట్నీ పెట్టాను. స్నాక్స్‌కి ఇలా పోమోగ్రానేట్స్ పెట్టాను. పోమోగ్రానేట్ సీడ్స్ అండ్ అవి ఉంటాయి కదా! గ్రౌండ్ నట్స్ మసాలా పెట్టినవి అవి పెట్టాను. సో, తనకి నేను మళ్ళీ లంచ్‌కి రైస్ అయితే చేయలేదండి. నేను ఏం టిఫిన్ చేస్తున్నా అదే పెట్టేస్తాను. మళ్ళీ ఈవినింగ్ 4:00 వచ్చాక తనకి నేను రైస్ ఆఫ్టర్‌నూన్ చేసిండేది నేను పెడతాననమాట. ఎందుకంటే రైస్ ఐటెమ్ అయితే తను సరిగ్గా తినదు స్కూల్స్‌లో అందుకనేసే. ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకైతే పిల్లల్ని ఇలా రెడీ చేసి స్కూల్‌కి పంపించడమే పెద్ద టాస్క్ అయి ఉంటది. వాళ్ళని స్కూల్‌కి రెడీ చేసేసి పంపించాకే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఉంటదేమో అంతవరకు హడావిడిగా టెన్షన్‌గా మార్నింగ్ ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటదేమో ప్రతి ఇంట్లో కూడా. ఇక్కడైతే మా పాపని రెడీ చేసేస్తున్నాను. స్కూల్‌కి ఆల్మోస్ట్ ఇప్పుడే టైం అయిపోతుంది. తను ఒక పక్క తన తమ్ముడు కోసం పెట్టిన టీవీని తను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా సర్లే ఇంకేంటి తొందరగా అయితే రెడీ చేసి పంపించేద్దామనేసి నేనైతే రెడీ చేసేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే తినిపిస్తున్నాను. తను ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క గంట తింటుంది. నాకైతే పేషెన్స్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ టైం అయిపోతే బస్సు వెళ్ళిపోద్ది. బస్సు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ డాడీ స్కూల్ దగ్గరికి వెళ్ళి వదిలేసి రావాలి. అసలే ఆయనకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇంటి పని కూడా పెట్టుకున్నాం కదా! సో, తను చాలా బిజీ అనమాట. మళ్ళీ నేను ఈ పని కూడా ఆయనకు పెట్టకూడదు అనుకుంటున్నాను. అందుకనేసి తను తొందరగా తినాలనుకుంటున్నాను. తను తినకపోతే నాకైతే టెన్షన్ అయిపోతుంది. ఇలా మొత్తానికైతే తినేసింది. ఇంకా షూ వేసుకునేసి రెడీ అయిపోయి ఇంకా వెళ్తుందనమాట. తనతో పాటు ఎప్పుడు కూడా వాళ్ళ తమ్ముడు కూడా వెళ్తాడనమాట. స్కూల్ బస్ స్టాప్ దగ్గర తను డ్రాప్ చేసేదానికి. ఆమెకంటే ఆయనే ముందుగా రెడీ అయిపోయి షూ అన్నీ వేసుకొని ఉంటాడు. అక్కని రెడీ చేస్తాడు స్కూల్కి ఇంకెళ్దాం రా అనేసి. ఇంక ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయారు మొత్తానికి. ఇంకా బాయ్ చెప్పేసి తను స్కూల్కి వెళ్తూ ఉంది. ఇప్పుడైతే నాకు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి టైం దొరికిందనమాట. నేనైతే ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. మామూలుగా అయితే వీకెండ్స్ వేసుకోవచ్చండి. కానీ వీకెండ్స్ వీకెండ్ మేమైతే బిజీ ఎక్కడో ఒక దగ్గర తిరిగే పనులు ఉంటాయి. సో, అందుకనేసి నేను ఎప్పుడు కూడా ఫ్రైడేనే అన్నీ వేసేస్తాననమాట. సో, ఇంకా ఒక పక్క వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఇల్లు చిమ్మేస్తున్నాను. సో, అంతలోపల మా బాబు వచ్చేసాడు. ఇంకా తనకు ఆకలేస్తుంటుంది కదా! నేను టిఫిన్ పెడదామనేసి స్టార్ట్ చేశాను. తను నేను తినిపిస్తే తనకు నచ్చలేదంట. ఆయనే ఎత్తుకొని తింటానన్నాడు. హమ్మయ్య! నువ్వన్నా నాకు పని తగ్గిచ్చేసావులే అనుకునేసి ఆ ప్లేట్ ఆయనకిచ్చేసి నేనైతే ఇంకా మిగతా పనులేమన్నా ఉంటే చూసుకుందామనేసి వెళ్తున్నాను. ఇంకా ఈరోజైతే నాకు చాలా పనులున్నాయండి. ఫస్ట్ అయితే నేను ముందు ఇల్లు అయితే క్లీన్ చేసేయాలి. మొత్తం మాప్ పట్టేద్దాం అనుకున్నాను. సో, ఫస్ట్ బాబుకైతే నేను ఇచ్చేసాను తినడానికి. తనకైతే నేను సేమ్ ఫుడ్డే మేమేం చేసుకున్నామో అదే పెడతానండి. ఇంకా తన అక్కకి స్నాక్స్‌గా పంపించాను కదా! పోమోగ్రానేట్ సీడ్స్ అవి కూడా పెట్టానన్నమాట. సో, అవి తను తింటూ ఉన్నాడు. ఈలోపైతే నేను ఇల్లంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. సో, మధ్యలో తను ఏం చేస్తున్నాడా అని ఒక పక్క చూసుకుంటూ ఇంకా ఒక పక్క పని చేసుకోవాలన్నమాట. ఇలా పిల్లలు ఉన్న చోట ఇలా ఏంటంటే మనం 10 మినిట్స్‌లో చేసేస్తాం అనుకునే పని ఖచ్చితంగా 20 మినిట్స్ అవుతుంది. బట్ ఓపికగా చేసుకోవాలి. ఇంకెవరి హెల్ప్ లేనప్పుడు మనకి ఇంకా తప్పదనుకున్నప్పుడు కొంచెం ఓపికగా ఉండాలి. కొద్ది రోజులైతే వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోతారు కదా! అప్పుడు మనం ఇలాంటివంతా ఎంజాయ్ చేయడానికి కూడా ఉండవు. నన్నైతే చాలామంది అడుగుతూ ఉంటారండి. అసలు నువ్వు ఇద్దరు పిల్లల్ని పట్టుకునేసి అది చిన్న బాబుని పట్టుకునేసి నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు అని. సో, తెలియని వారికి చెప్తున్నాను. నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని అనమాట. ఐటీ ఫుల్ టైమ్ ఎంప్లాయీని. సో, నేను వర్క్ చేసుకుంటూ పక్క ఇంట్లో మా బాబుని పాపని చూసుకుంటూ ఇంకా ఇంట్లో వర్క్ కూడా నేనే చేసుకుంటాను అనమాట. సో, అందుకు చాలామంది రిలేటివ్స్ ఇంకా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ నన్ను అడుగుతూ ఉంటారు.
ఎలా చేసుకున్నావు, ఎలా మేనేజ్ చేస్తున్నావు అనేసి. ఏం లేదండి, ఎవరు ఇంకా మనకు లేదన్నప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గా ఫిక్స్ అవుతుంది మనమే చేసుకోవాలా, ఇంకా తప్పకుండా చేసుకోవాలనేసి. సో కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి అంతే, అంతకు మించి ఏం లేదు. చేయడానికి కష్టంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్కోసారి పర్లేదు చేసేయగలం అనిపిస్తుంది. ఎలా ఉన్నా కూడా మన పని ఇంకా మనమే చేసుకోవాలి, ఇంకెవరు హెల్ప్ లేరు అన్నప్పుడు. నాకైతే మా అత్త మామ లేరండి, ఇద్దరు చనిపోయారు. సో మా అమ్మ మా నాన్న అయితే ఊర్లో ఉంటారు, వాళ్ళకైతే ఎప్పుడు వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళు బిజీగా ఉంటారనమాట. సో నేను వాళ్ళని కంపెల్ చేయలేను ఎక్కువ ఇక్కడ రమ్మని కూడా. సో ఇప్పుడైతే ఇంకా వాషింగ్ మిషన్లో మళ్ళీ బట్టలు తీసేసి వేసేసాను, ఇంకా పూజ అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. సో ఎండిపోయిన పూలన్నీ తీసేసి ఇంకా దీపాలన్నీ ఉంటాయి కదా అవంతా తీసేసి వాటిని ఇంకా వాష్ చేయాలి. వాటిని వాష్ చేసేసి మళ్ళీ అక్కడంతా క్లీన్ చేసేసుకోవాలి. నేను చెప్పాను కదా మా డ్రీమ్ హౌస్ బెంగళూరులో అనేసి ఒక వీడియో పెట్టాను కదా, అంతా చెప్పాను కదా. చిన్న దేవుని రూమ్ ఉంటే క్లీనింగ్ చాలా కష్టం అవుతుంది. ఇదిగో ఈ దేవుని రూమ్ గురించి అండి. ఈ పూజ గది అయితే చాలా చిన్నగా ఉంది, నాకైతే క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒక మనిషి లోపల ఉంటే ఇంకో మనిషి లోపలికి వెళ్ళారు, వాళ్ళు బయటకు వస్తేనే ఇంకొకరు వెళ్ళగలరు. అలాంటి చిన్న పూజ గది ఉంటే కంఫర్ట్గా ఉండదు. దానికన్నా మనం సపరేట్ ఒక పూజ యూనిట్ చేసుకోవడమే మంచిది అనిపిస్తుంది. దేవుని రూమ్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది, ఇంకా దీపాలు కడగడం ఒకటే ఉంది. దీపాలు కడుగుదాం అనుకుంటే ఇదిగో బ్రేక్ఫాస్ట్ కోసం చేసిండేవన్నీ కడగడానికి సిద్ధంగా ఉన్నాయి. ముందైతే వీటన్నిటిని క్లీన్ చేసేసి తర్వాత ఇంకా అవి కడగాలి, ఎందుకంటే నాకు ఇంకా వేరే దగ్గర ప్లేస్ లేదు అవి కడగడానికి. ఎటు తిరిగి నేను ఇవి క్లీన్ చేశాకే అవి క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ముందైతే పాత్రలన్నీ కడిగేసి సింక్ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత దేవుని కడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే ఇవి ఎంగిలివంతా అలానే పెట్టేసి దీపాలు కడగడం మంచిది కాదు. అందుకే ఇవన్నీ ముందు క్లీన్ చేసేస్తున్నాను అనమాట. చాలామంది అంటుంటారు ఫ్రైడే రోజున క్లీనింగ్ అవి చేయకూడదు, ఇంకా బట్టలు కూడా ఉతకకూడదు, ఈ చెత్త కూడా పరేయకూడదు అంటారు. నాకైతే అవన్నీ తెలియదండి, ఈ టైం ఉన్నప్పుడే ఇంకా చేసుకోవాలన్నమాట అంతే. ఇప్పుడు అన్ని రూల్స్ అయితే ఫాలో అవడానికి అయితే కుదరదు కదా, ముందు కాలం వేరు, ఆ రూల్స్ అప్పటికి తగ్గట్టు కరెక్ట్గానే ఉంటాయి. ఇప్పుడు మనం ఉండే లైఫ్ స్టైల్కి అన్నీ ఫాలో అవ్వాలంటే కుదరదు కదా. నాకు వీలైతే నేను పాటిస్తాను, వీలు కానప్పుడు నేను లైట్ తీసుకుంటాను అనమాట. అన్నిటికీ దేవుడు ఉన్నాడు, మనం పాటించలేదు అనేసి మన మీద అయితే కసి అయితే పెంచుకునేసి మన మీద ఏదో ఒకటి కక్ష సాధింపు అయితే చేయడు కదా. మన మనసు మంచిదైతే చాలు, దేవుడు ఖచ్చితంగా మన తోడు ఉంటాడు అన్ని విషయాల్లో కూడా. నేనైతే అలానే అనుకుంటానండి. ఇంక ఇప్పుడైతే పాత్రలన్నీ కడగడం అయిపోయింది, సింక్ ఒకసారి అలా క్లీన్ చేసేసుకొని ఇంకా దీపాలన్నీ కడిగేసేయాలండి. దీపాలు కడగడానికి అయితే నేను పీతాంబరి పౌడర్ వాడతాను అనమాట. నేను ఎప్పటి నుంచి ఇదే వాడుతున్నాను, బాగానే ఉంటుందండి దీపాలు కడుక్కోవడానికి మాత్రం వరకు. నేను ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మా బాబు మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడండి. నేను మళ్ళీ తను కొంతసేపు సముదాయించి నేను మళ్ళీ నా పనులు అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. తను కూడా చిన్న బాబు కదా అండ్ ఒకడే ఉన్నాడు కదా, బోర్ కొడుతూ ఉంటుంది. మమ్మీ 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 అని వస్తూ ఉంటాడు. పాపం కొంతసేపు మళ్ళీ ఆడిస్తే మళ్ళీ మామూలు అయిపోయి తన పాటికి తను ఆడుకుంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడైతే దీపాలు కడగడం అయిపోయింది, ఇంకా నేనైతే నా పూజ చేసుకుంటూ ఉన్నాను. సో నాకు రాధాకృష్ణ అంటే ఇష్టం అని చెప్పాను కదండి, చూడండి పూజ గదిలో కూడా 2 రాధాకృష్ణలు ఉన్నాయి. ఒక రాధాకృష్ణ బొమ్మ, ఇంకా కృష్ణులు ఇద్దరు ఉన్నారు చూడండి. పూజ చేసుకున్న ఆ కొంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. దేవుడి మీద మనసు పెట్టి పూజ చేస్తూ ఉంటే అసలు ఇంకా వేరే ఏమీ గుర్తురావు. ఆ కొంతసేపు అలా ప్రశాంతంగా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ పూజ చేసుకోవడం అయిపోయింది, ఇంకా తులసి చెట్టుకు ఒకటి పూజ చేయాలన్నమాట. సో తులసి చెట్టుకు కూడా పూజ చేస్తూ ఉన్నాను. తెలీదు, ఫ్రైడే మాత్రం చాలా ఓపిక వస్తుంది. ఇలా అన్నీ చేసుకున్నాకే టిఫిన్ తినాలనిపిస్తుంది, అంతవరకు ఆకలి కూడా వేయదు. సో ఫైనల్గా అయితే ఇంకా నా పూజ కూడా అయిపోయింది. సో లాస్ట్ ఇంకా ఇలా ఉర్లిని డెకరేట్ చేసేసి ఇంటి ముందర అయితే పెట్టేసుకున్నాను. నాకు ఇలా ఉర్లిని డెకరేట్ చేయడం అయితే ఇష్టం, బట్ రోజు అయితే కుదరదు, బట్ ఫ్రైడే అయితే చేసేస్తాను అనమాట. సో ఇప్పటికైతే పూజ అయిపోయిందండి, ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఒక పక్క నా కోసం నేను పులుంట్లు వేసుకుంటూ ఇంకో పక్క వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి కాకరకాయ పులుసు చేద్దామనేసి కాకరకాయని పీల్ చేసి కట్ చేస్తున్నాను అనమాట. సో కాకరకాయ కర్రీ ఇంకా రైస్ అంతే అండి రోజుకైతే. లంచ్కి ఇవి కట్ చేసేసి అంతా ఉడకపెట్టేస్తే వాటి పక్క ఉడుకుతూ ఉంటాయి కదా. సో నేను అలా చేసేసాను అనమాట. ఇంకా వెంటనే నేను
తిందాం అనుకునేసరికి బాబుకి బాగా నిద్ర వచ్చేసి ఏడుస్తూ ఉన్నాడు. సో ఇంకా నేను చేసేది ఏం లేక ఒక పక్క మీద పడుకోబెట్టుకునేసి ఇంకో పక్క నా బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా అయితే ఇంకా కాకరకాయ పులుసు ఒక పక్క పెట్టేశాను. ఇంకో పక్క బాబు పాల బాటిల్ ఉంటాయి కదా, అవి కడిగేసి ఉడకబెడుతూ ఉన్నాను. సో ఇంకో పక్క అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ అయితే పెట్టేశాను రైస్ కుక్కర్లో, అది అవుతూ ఉంది. సో ఇవన్నీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పటికీ ఇంకా నేను బట్టలు ఉన్నాయి కదా వాషింగ్ మిషన్లో వేసినవి, వాటన్నిటిని ఆరేయడానికి అయితే పైకి వెళ్ళాను అనమాట. సో అన్నీ ఆరేస్తూ ఉన్నాను. బాబు అయితే నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా లేచాక స్నానం చేయించాలి. రోజు అయితే 11కి అలా స్నానం చేయించేదానండి. ఈరోజు అయితే నిద్రపోతున్నాడు అనేసి వదిలేశాను. సో తను ఇంకా లేచాకనే నేను స్నానం చేస్తాను. అంతవరకు అయితే నేను డిస్టర్బ్ చేయను. తను అంతకు తను లేస్తే చాలా హ్యాపీగా స్మైల్గా లేస్తాడనమాట, లేకపోతే ఏడుస్తూ ఉంటాడు. సో అలా ఉండకూడదు అనేసి నేను తను ఎప్పుడు లేస్తాడో అప్పుడే స్నానం చేస్తానన్నమాట. సో ఫైనల్గా అయితే బట్టలు కూడా ఆరేయడం అయిపోతుంది. ఇన్ని బట్టలు ఉన్నాయండి ఈ రోజుకైతే, ఇవన్నీ ఆరేసాను. ఇక బాబు లేచి ఉంటే ఇంకా స్నానం అయితే చేయించేయాలండి. సో బాబు లేచాడు, నేను స్నానం కూడా చేయించాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఒకేసారి తనకు లంచ్ చేస్తూ ఒక పక్క నేనైతే ఆఫీస్కి కనెక్ట్ అయిపోయానండి. సో మీటింగ్కి ఇంకా 10 minutes ఉంది. అలాగైతే బాబుకి తినిపించేద్దాం అనుకుంటున్నాను. సో మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో నేను ఇంకా ఆఫీస్కి కనెక్ట్ అయిపోవాలి. ఇప్పటి నుంచి ఇంకా ఆఫీస్ వర్క్ ఫుల్గా ఉంటుందండి. మధ్యలో వచ్చి మా వాడు అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. సో రెండింటిని మేనేజ్ చేసుకోవాలి కదా. నాకు కొంచెం పర్లేదు అనిపిస్తే నేనే పట్టుకుని ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటాను. ఎక్కువ ఇబ్బందిగా అనిపిస్తే మా వారు ఫ్రీగా ఉంటే అడుగుతాను, తను పట్టుకుంటారు కాసేపు. సో అలా అయితే మేమిద్దరం మా బాబుని పట్టుకొని ఆఫీస్ వర్క్ కూడా మేనేజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడైతే బాబు పాల్లో ఉన్నప్పుడు వచ్చి పాలు అని అడుగుతున్నాడు. ఇదండి ఇవాల్టి ఫ్రైడే మార్నింగ్ ప్రొడక్టివ్ వ్లాగ్ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకనుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.